శ్రీరామ నవమి రోజు హనుమంతుల వారి గద పెట్టుకుని కొడితే కోసాలు కదిలిపోతాయి, మాస్ జాతర అదిరిపోతాయి, షర్ట్లు చిరిగిపోతాయి. ఆ రేంజ్ టీజర్ కట్ అయితే రేపు మన ముందుకైతే రాబోతుంది. దీనికి సంబంధించే ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఫ్యాన్స్కి అయితే ఇందాకైతే వచ్చింది. నిజంగా వెరీ సర్ప్రైజింగ్ అప్డేట్ అనమాట. అదేంటంటే ఇందాకే ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ కొత్త పోస్టర్‌లో మీరు చూసుకుంటే ఒక గద అయితే ఉంటదనమాట. అంటే పూర్వం కుస్తీ పోటీలు ఓన్లీ బేర్ హ్యాండ్స్‌తోనే కాకుండా ఇలా గదలు గూడా పెట్టుకొని వాళ్ళైతే ఆటలోకైతే దిగి, ఆ బిర్లోకైతే దిగి చాలా వీరత్వంగా అయితే కొట్టుకుంటా ఉండేవాళ్ళు. సేమ్ ఆ రా అండ్ రస్టిక్‌నెస్ ఏదైతే ఉందో, ఆ విలేజ్ మట్టి మాస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమాలో మనమైతే చూడబోతున్నాం. నిజంగా నేనైతే పిచ్చ హైప్డ్ అబ్బా! ఒక్కసారి ఊహించుకోండి, ఇందాక రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఉన్న గతని మన 'రామ్ చరణ్' గారు అలా పట్టుకుని, ఆ గుబురు గెడ్డం వేసుకుని, ఆ హెయిర్ అలా ఊగుతూ ఉండగా, బేర్ బాడీతో షర్ట్ లేకుండా ఒక చిన్న పంచె లాంటిదైతే కట్టుకుని, ఎదురుంగా వచ్చేవాడిని ఎత్తి నేలకేసి కొడితే, అసలు ఆ మాస్ హిస్టీరియా ఏ రేంజ్‌లో ఉంటదో ఒక్కసారి అయితే ఊహించుకోండి. ఫుల్లీ హైప్డ్ ఫర్ 'పెద్ది' టీజర్ అనమాట. నిజంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ టీజర్ వచ్చిన తర్వాత ఒక లెక్క. అంటే మొన్నటి వరకు 'పెద్ది' గాడి బ్యాట్ పట్టుకుంటే ఎలా ఉంటదో మనమైతే చూసాం. ఇప్పుడు 'పెద్ది' గాడి చేతిలో ఆ గద ఉంటే ఎలా ఉంటదో, ఆ మాస్ ఎలా ఉంటదో రేపటి నుంచి అయితే మనమైతే చూడబోతున్నాం. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నిన్న రాత్రి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఏముందంటే, ఉదయం 11:07 ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ అయితే వస్తానైతే చెప్పారు. ఇందాక రిలీజ్ అయిన పోస్టర్‌లో 9:45కి అయితే ఒక అప్డేట్ వస్తదని అయితే చెప్పారు. ఇక నాకున్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, 9:45కి ఒక పోస్టర్ రిలీజ్ చేసి దాని తర్వాత టీజర్ రిలీజ్ చేస్తారా? లేకపోతే 9:45కే టీజర్ కట్‌ని రిలీజ్ చేసేస్తారా? అనే డౌట్ అయితే నాకైతే ఉంది. కాబట్టి రేపు ఉదయం వరకైతే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. కాకపోతే 'పెద్ది' ఫస్ట్ షాట్, అంటే లాస్ట్ ఇయర్ 'పెద్ది' ఫస్ట్ షాట్ ఎగ్జాక్ట్‌గా శ్రీరామ నవమి రోజే రిలీజ్ అయింది ఆ 'పెద్ది' ఫస్ట్ షాట్ కూడా. అప్పుడేం చేశారంటే మార్నింగ్ రామ్ చరణ్ గారు అలా పరిగెత్తుకుంటూ అయితే వెళ్తారు కదా! నీళ్ళు ఎలా వస్తాయి. ఆ షాట్ ఉన్న పోస్టర్‌ని అయితే ముందైతే రిలీజ్ చేశారు. జస్ట్ ఒక 2 అవర్స్ గ్యాప్‌లో 'పెద్ది' ఫస్ట్ షాట్‌ని అయితే వదిలేశారు. సేమ్ అదే విధంగా ఉదయం 9:45కి పోస్టర్ అయితే రిలీజ్ చేసి దాని తర్వాత 11:07కి టీజర్ రిలీజ్ చేస్తారా? లేకపోతే అదేమైనా డిలే అయ్యి ఈవినింగ్ వస్తదా అనే డౌట్ అయితే నాకైతే ఉంది. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే రేపు ఉదయం 9:45కి అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ 9:45కి పోస్టర్ వచ్చి దాని తర్వాత టీజర్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే అస్సలు కిక్ మామూలుగా ఉండదనమాట. రేపు పొద్దున్న 'రామ్ చరణ్' గారిది ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యి దాని తర్వాత టీజర్ రిలీజ్ అయితే అసలు అంచనాలే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. నిజంగా సోషల్ మీడియా దద్దరిల్లిపోద్ది. శ్రీరామ నవమి రోజు 'రామ్ చరణ్' గారి బర్త్‌డే వచ్చింది. ఆ దేవుడి ఆశీస్సులతో, నిజంగా ఆ హనుమంతుల వారి ఆశీస్సులతో నెక్స్ట్ లెవెల్ టీజర్ కట్ అయితే రేపైతే వస్తే పంబ రేగిపోద్దనే కాన్ఫిడెన్స్ అయితే నాకైతే ఉంది. మరి మల్ల వీరుడైన ఆంధ్ర భీముడైన కోడి రామ్మూర్తి నాయుడు గారిని స్టోరీని అయితే ఇన్స్పైరింగ్ అయితే తీసుకుని ఈ సినిమాలో ఈ కుస్తీ పోటీలను అయితే మన బుచ్చిబాబు గారు అయితే డిజైన్ చేశారు. ఆయన క్యారెక్టర్‌ని బేస్ చేసుకునే 'రామ్ చరణ్' గారి బాడీని కావచ్చు, ఆ క్యారెక్టర్‌ని కావచ్చు మన బుచ్చిబాబు గారు అయితే డెవలప్ చేశారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ మాస్ అయితే ఉండబోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది పక్కన పెడితే నిన్న రాత్రి ఒక ఇష్యూ అయితే జరిగింది. ఇంకా ప్రతిదానికి సినిమా పోస్ట్ పోన్ అయిపోద్దని సగం ఫ్యాన్సే తెగ పబ్లిసిటీ చేసేస్తున్నారనమాట. ఎందుకంటే యూఎస్ఏ బుకింగ్స్ యాక్చువల్‌గా ఈరోజు నైట్ నుంచి అయితే ఓపెన్ అవ్వాలి. 12 నుంచి అయితే ఓపెన్ అవ్వాలి. కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఏప్రిల్ 8 నుంచి అయితే ఓపెన్ అవుతున్నాయి. ప్రీమియర్స్ యథావిధిగా ఏప్రిల్ 29th నైటే పడతాయని వాళ్ళైతే చెప్పారు. కానీ ఇవి కొద్దిగా ఎదరికెళ్ళేపాటికి బుకింగ్స్ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. మే 21కి వెళ్ళిపోయింది. ఈ రకరకాల న్యూస్ అయితే వస్తుంది. దాంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్‌గా పోస్ట్ పోన్ అయింది అంటేనే నమ్మండి. లేకపోతే ఎవరు చెప్పినా నమ్మే ప్రసక్తి అయితే వద్దు. ఇంకా ఈరోజు మన 'రామ్ చరణ్' గారు షూటింగ్ అయితే వెళ్ళారు. ఆయన ఐ ఇంజరీ అయితే అయింది కదా! ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఇందాకే ఫ్యాన్స్ అందరిని కలిసి నేను బాగానే ఉన్నాను, మీరెవరో కంగారు పడొద్దని 'రామ్ చరణ్' గారు అయితే భరోసా అయితే ఇచ్చారు. ఫ్యాన్స్ అందరూ కూడా 'రామ్ చరణ్' గారి షూటింగ్ లొకేషన్‌కి అయితే వెళ్ళారనమాట. ఆయన ఎలా ఉన్నారో చూడడానికి. ఏం కంగారు పడొద్దని ఆయనైతే ఫ్యాన్స్ అందరికీ భరోసా అయితే ఇచ్చారు.
మరి అదనమాట మ్యాటర్. గుర్తుందిగా, రేపు ఉదయం 9:45 ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. మీకోసం మాస్ అవతార్లో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అలారాలు పెట్టుకోండి, తొందరగా లేకండి. 2 పండుగలు ఉన్నాయి రేపు. ఒకటేమో ఈ పెద్ది పండగ, ఇంకోటి ఆ దైవ భగవానుడైన శ్రీరాముల వారి పండగ. కాబట్టి పొద్దున్నే లెగిసి రెడీగా ఉండండి. మరి అదనమాట మ్యాటర్. ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.